ఈఎంఐలు కట్టేటువంటి వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రాబోయే రోజులలో వీటికి వడ్డీ రేట్లు మరింత తగ్గేటువంటి అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ విషయం నేను కాదు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రానే చెప్తున్నారు. రెపో రేటును మరింత తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలపడంతో ఇప్పుడు ఈఎంఐ రేట్లు తగ్గుదల అనేటువంటి అంశం తెరపైకి రావడం జరిగింది. అక్టోబర్లో జరిగినటువంటి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలోనే భవిష్యత్ రేట్ల కోతపైన ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. తర్వాత వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు కూడా అందుకు అనుకూలంగా ఉండడంతో రేట్ల కోత ఉండవచ్చని కూడా మల్హోత్రా అభిప్రాయపడ్డారు. సో వచ్చే నెల సమావేశం కానున్నటువంటి రేట్ల నిర్ణాయక కమిటీ దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా వెల్లడించారు. సో 2025 ప్రథమార్థంలో ఎంపీసీ కీలక రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆగస్టు నుంచి దాన్ని స్థిరంగా కొనసాగిస్తూ వస్తుంది. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25% వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, వినియోగ వస్తువులపైన పన్నుల తగ్గింపు వంటి అంశాలు అందుకు సహకరించాయి. ఈ నేపథ్యంలోనే రేట్ల కోత ఖచ్చితంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే హోమ్ లోన్లో సహా మిగతా రకాల రుణాలకు సంబంధించి ఈఎంఐ భారం భారీగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెల డిసెంబర్ నుంచే దీనికి సంబంధించినటువంటి తగ్గుదల కనిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం 10 ఏళ్ల బాండ్ల రాబడులు సోమవారం 4 పాయింట్లు తగ్గి 6.48% కూడా చేరాయి. డిసెంబర్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే 5.25% చేరుతుందని కూడా తెలుస్తోంది.